ఎవరు ఆయన? ఆమోసు. ఆమోస్ అట ఆ ఊరు ఆయనేనంట. ఏం పేరు ఆయన పేరు? ఏమోసు. ఇంకోసారి అనండి. ఏమోసు. ఆ ఊరే ఆయనది. ఆమోస్ అట పశువుల కాపరి. ఆమోసు విలువ లేనివాడు. పశువుల కాపరి అంటేనే గేదెలు కాసుకునే వాళ్ళు అంటే ఏమంటారు? చదువు. అది మీరు ఎంత బాగా అంటున్నారో. చదువు, అట్లాంటి వాళ్ళకి విలువ ఇవ్వరు. ఒక ఆయనకి 2 కుమారులు పుడితే ఒకడిని ఇంజనీర్ చేశాడంట. పెద్దోడికి చదువు అవ్వలేదని అని 3వ తరగతిలో వేసాడు. పెద్దోడు అవుతున్నారా, నువ్వు శక్తి వస్తుంది, బాగానే బలం ఉంది, నీకు మీసాల గడ్డలు వచ్చే తట్టుండిరా, నిన్ను 5లో వేస్తాను రా, నేను ఒకసారి తీసుకెళ్ళి 5లో వేసారంట. వీడు 5కి అయితే సరిపోతాడని 15 సంవత్సరాల దగ్గరకు వస్తున్నాయిరా నీకు అని 5లో వేస్తే వాడికి 5లో ఏమొచ్చు? ABCDలు వచ్చా, ఏమైనా ఆలు వచ్చా, ఈలు వచ్చా? వీడికి ఏమి రావట్లేదని 2వ సంవత్సరంలో అయ్యా నీకు 5 వద్దు కానీ 4లో పడేద్దామని 4లో పడేశారు. వీడికి 4 కూడా రాలా. 2వ సంవత్సరంకి వచ్చేలాక 4 పోయింది, మళ్ళీ 3లోకి వచ్చాడు. అందరు కింద నుంచి పైకి పోతుంటే మనోడు పైనుంచి కిందకు వచ్చాడు. వీడికి ఏమి రావట్లేదు. నీకేం రాదు పో అని ఆయన్ని తీసి అవతల పడేసి ఒక 2 గేదెలు కొనిపెట్టి అయ్యో అట్టంటి వాళ్ళకేనంటగా ఏంటిది? పశువుల కాడకు పంపించేది. విలువ లేదు. ఆడేమో మామూలుడు కాదు, ఎద్దుకెళ్ళి చూడమంటే పొద్దుకెళ్ళి చూస్తాడు. అట్లాంటి పరిస్థితి. జ్ఞానము లేదు, విద్య లేదు, జ్ఞానము లేదు, పరిస్థితి లేదు, విలువ లేదు. పశువుల కాపరి, మేడి పండ్లు ఏరుకొని జీవనాన్ని గడిపే ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించిన వాడు ఈ ఆమోసు. ఆమోసట పశువులు తోలుకొని ఆ గుట్ట మీదకి వెళ్ళి అలా కూర్చొని అరే ఇంత ప్రజలు ఉన్నారే, ఇంత మేలు పొందుకుంటున్నారే, ఇంతగా దేవుడు దీవించాడే, ఇంతగా తినడానికి ఆహారం ఇచ్చాడే, ఇంతగా దేవుడు రక్షించాడే, ఇంతగా ఆయుష్ ఇచ్చాడే, ఇంతగా దేవుడు బలం ఇచ్చాడే, ఇంత కృపలిచ్చాడే, దేవుణ్ణి మర్చిపోయారేంట్రా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరలోకమందున్న దేవుడు ఆమోసు ఆమోస్ అనని దేవుడు పిలిచాడు. కూర్చొని ఏడుస్తా అల్లాడిపోతున్నటువంటి ఆమోసు ఆ ప్రజలను చూచి గుర్తు చేసుకొని అరే దేవుని మేలు పొందుకొని దేవుని కాడకు రాకుండగా, ప్రార్థన చేయకుండగా, ఆరాధన చేయకుండగా, దేవుని మహిమపరచకుండగా ఎందుకు ఇలా మారిపోయారు ఈ ప్రజలు అని గుండెలో బాదుకుంటూ ఏడుస్తున్న ఆమోసు దగ్గరకు దేవుని వాక్కు ప్రత్యక్షమయ్యింది. కొట్టు. ఇక విను. ఇట్లా మాట చెబుతా భాష. ఈయన కూర్చొని ఉంటే ప్రశాంతంగా గొర్రెలు కాసుకుంటా చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈయనే తెలుసులే మీకు, చెప్పు. ఏమనుకోరలే, పక్కోళ్ళు కూడా అనుకోరలే, చెప్పు. ఆమోసు ఆయన. అరే ప్రార్థన చేసుకో అయ్యా, అయ్యా ఇలా కూర్చొని ప్రార్థన చేసుకుంటా ప్రజల కోసం అట్ట మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎవరు? ఆమోసు ప్రార్థన చేసుకుంటున్నాడు. అరే ఈ ప్రజలు ఏంది ఎట్లా తయారైపోయారో, దేవుని పక్కన పెట్టేశారేంది? అరే ఈ ప్రజలంతా కూడా దేవుని మేలు పొందుకొని, ఆశీర్వాదాలు పొందుకొని, దీవెనలు పొందుకొని, దేవుని దగ్గరకు రాకుండా, ఆరాధన చేయకుండా, ప్రభు దగ్గరకు రాకుండా, విశ్వాసంలో ఉండకుండా, ప్రార్థనలో విజ్ఞాపనలో లేకుండా ఇట్ట అయిపోయారు ఏంటిరా, ఏంటి ప్రజలు ఏంది ఎట్ట అయ్యారా అని ఏడుతో అల్లాడిపోతా గుండెలు బాదుకుంటా ఉన్నాడు. దేవుడు పరలోకము నుండి చూచి ఆమోసు అని పిలిచాడు. ప్రార్థన ఎడిపోయిందో కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తున్నాడు. ఎవరు? ఆమోసే ఎవరు? నన్ను పిలిచింది ఎవరు
అని అటు ఇటు అటు ఇటు అటు ఇటు చూస్తున్నాడు. ఎవరు నన్ను పిలిచింది? ఎవరు 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 నన్ను పిలిచింది? ఎవరు ఈ స్వరం? నన్ను ఎవరు పిలుస్తారు అసలు? ఏనాడు నేను ఎప్పుడు ఇక్కడ ప్రార్థన చేసుకుంటా ఉంటే, ఈ చెట్టు కింద కూర్చొని దేవుని ఆరాధన చేసుకుంటుంటే, దేవుని మహిమపరుస్తుంటే నన్ను ఎవరు పిలిచినోళ్ళు లేరే, ఎవరా అని అటు ఇటు తిరిగి చూస్తున్నాడు ఈయన. ఈయన పేరు ఏం పేరు? ఇప్పుడు ఈ నేల అంటుంది ఆ ఊరు. ఏ ఊరు? ఆ తెకోవ అంటుంది, ఆమోసా నీ సంగతి ఏమో కానీ దేవుడు నిన్ను పిలిచి ప్రవక్తగా ఎన్నుకున్నాడు. పనికిరాని నాలో నుంచి ప్రవక్తను దేవుడు పైకి లేపాడు. కొట్టు హల్లెలూయా. ఏది తీసివేయబడతాదో దానిలో నుంచి ఘనమైనది దేవుడు పైకి లేపాడు. తెకోవ విలువలేనిది, తెకోవ గుర్తింపు లేనిది, తెకోవ ఈసరించబడింది, తెకోవ మనుషుల చేత తోసివేయబడింది. అలాంటి పరిస్థితి ఆ గ్రామములో ఉండగా, అదే గ్రామములో నుంచి దేవుడు ప్రవక్తను దేవుడు పైకి లేపాడు. ఇశ్రాయేలీయులకు ప్రవక్తగా. అదిగో యెరోబాము కాలములో అద్భుతంగా ఇశ్రాయేలీయుల కొరకై ప్రకటించే అద్భుతమైన ప్రవక్తను దేవుడు పైకి లేపి నిలువబెట్టాడు. నేలంట తెకోవ అంట పొలకించిపోయిందంట. పనికిరంది అని అనుకున్నాను కానీ, పశువులే ఎక్కువ ఉంటాయి, పేడ ఎక్కువ ఉంటుంది అనుకున్నాను కానీ, అరే పనికిరాని దానిలో నుంచి ప్రవక్తను, రాజులకు ఉపదేశం చేసే ప్రవక్తను దేవుడు నాలో నుంచి పైకి లేపాడని పొలకించిపోయి కదిలిపోయిందంట. నీలో నుంచి కూడా దేవుడు ఘనమైన వారిని పైకి లేపబోతున్నాడు. మీ కుటుంబములలో యోధులు పైకి లేచుదురుగాక, మన సంఘములలో ప్రార్థన పరులు పైకి లేచుదురుగాక, దేవుని కొరక ఎన్నిక చేయబడిన వారు పైకి లేచుదురుగాక. తోసివేయబడినదే నా దేవునికి కావాలి, తీసివేయబడినదే నా దేవునికి కావాలి. ఏది విలువ లేకుండా ఉంటుందో అదే నా దేవునికి అవసరమై ఉంది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను మీతో చెప్పాలనుకున్న నా మనసులో ఉన్న మాట, ఏది విలువ లేకుండా చూడ్చారో, ఏది గుర్తింపు లేకుండా అల్లాడిపోయిందో, ఏది విలువ లేనిదని, ఏది ఘనమైనది కాదని మనుషుల చేత తోసివేయబడినదో, దానిలో నుంచి ఘనమైన దాన్ని దేవుడు పైకి లేపాడు. కొట్టో మీ పక్కోళ్ళకి సెకండ్ ఇలాగా నిన్ను కూడా దేవుడు వదిలిపెట్టాడని చెప్పు. చెప్పు, గట్టిగా చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? విలువలేని దాన్ని అనుకుంటున్నావా తల్లి? అయ్యో బిడ్డల చేత తోసివేయబడిన దాన్ని అనుకుంటున్నావా తల్లి? భర్త విలువనివ్వడం లేదు, పిల్లలు విలువనివ్వడం లేదు. ఎంతగా సంపాదించి, ఎంతగా కష్టపడినా, ఎంతగా పరిచర్య చేసినా, ఎంతగా చాకరీ చేస్తున్నా విలువ లేకుండా, గుర్తింపు లేకుండా, అయ్యో నా పరిస్థితి ఎందుకు ఇలా మారిపోయిందని అనుకుంటున్నావేమో. నా దేవుడు నీలో నుంచి యోధులను దేవుడు పైకి లేపబోతున్నాడు. ఘనమైన వ్యక్తిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాస్త వినండి, ఏడు కూర్చో మాట చెబుతా. ఇప్పుడు అసలు సంగతిలోనికి వద్దాం. నన్ను పరిచయం చేశాడు అయ్యగారు. ఏం పేరు? నా పేరు చాలా చెబితే ముందు మరిచిపోతారంటగా. యేసుపాదం అనే అయ్యగారు నన్ను పరిచయం చేశాడు. నేను ప్రభువులోకి రాకముందు నా పేరు పెద్ద వీరస్వామి. చిన్న వయసులోనే మా నాన్న చనిపోయాడు. నాకు చిన్న వయసులో ఉండగా కుటుంబం భారం అయిపోయింది. నాకు ఇద్దరు తమ్ముళ్ళు, మా అమ్మకి ఆరోగ్యం బాగాదు. ఒక భూత వైద్యుడు, మాంత్రికుడు మా ఇంటికి వచ్చి, అమ్మా గురకమ్మ, మా అమ్మ పేరు గురక, నిజమే, ఆ పిల్లోడిని నాకు ఇస్తావా అని అన్నాడు. రోజుకు 2 రూపాయలు ఇస్తాను నీకు. అప్పుడు 2 రూపాయలు సరిపోయాయి ఇంటికి. కేజీ బియ్యం 30, అప్పుడు జొన్నలు 1/2 రూపాయి కేజీ,
సేరు అంటారు కదా. ఆరోగ్యం బాగాదు. ఒక భూత వైద్యుడు, మాంత్రికుడు మా ఇంటికి వచ్చి, అమ్మా గురకమ్మ, మా అమ్మ పేరు గురక, నిజమే, ఆ పిల్లోడిని నాకు ఇస్తావా అని అన్నాడు. రోజుకు 2 రూపాయలు ఇస్తాను నీకు. అప్పుడు 2 రూపాయలు సరిపోయాయి ఇంటికి. కేజీ బియ్యం 30, అప్పుడు జొన్నలు ₹1/2 కేజీ. సేరు అంటారు కదా. ఒక ₹1 పప్పు, ఉల్లిపాయ, ఉప్పు, పచ్చిమిరపకాయ తెచ్చుకొని గడిపేది. చాలా పేద కుటుంబం. మాంత్రికుడు వచ్చి తీసుకెళ్ళయ్యా. పగలు జనంలో ఉంచేవాడు, మామూలుగానే ఉండేది, ఎవ్వరికి తెలియదు. రాత్రి వేళ సమాధుల్లోనికి తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టేవాడు. నా మీద, ఒంటి మీద నూలు పోగు కూడా ఉంచకుండగా వస్త్రాలు తీసివేసి సమాధుల మీద పడుకోబెట్టేవాడు. భయంకరమైన మాంత్రికుడు, భూత వైద్యుడు. వాడిని చూస్తేనే భయం పుట్టిద్ది. భయంకరమైన పరిస్థితి, అతడు చూస్తేనే భయం వేసింది. ఎన్నుపోసలో భయం పుట్టిద్ది. ఈ సాక్ష్యం చెబితే మీరు ఇంటికి వెళ్ళరేమోనని అనిపిస్తుంది. ధైర్యంగా ఉంటాడు. జీవితం దుర్భరమైపోయింది. ఏమీ అభంశుభం తెలియని వయసు అది. రాత్రంతా అలాగే తీసుకొని వెళ్ళేవాడు, సమాధుల్లో పడుకోబెట్టేవాడు. సమాధుల్లోనే ఏమి కూడా నూలు పోకు కూడా లోపల పైన ఉంచకుండా తీసేసి ఏదో తీసుకొస్తాడు, మరమరాలు పెడతాడు, పడుకోబెడతాడు. జీవితం అంతా భయంకరంగా మారిపోయింది. తెల్లారుతుందనంగా తీసుకొచ్చి మళ్ళీ అప్పచెప్పేవాడు మా అమ్మకి. ఈ ఎంట్రుకల మీదకి కత్తెర అనేది రానిలా, ఈ భుజాలు దాటిపోయాయి. నడింపాపడ తీసేవాడు, గిలకకు పైగా వస్త్రాన్ని కట్టేవాడు. పగలు మంచికి చెడ్డకి ఎవరు దగ్గరకు పిలిచేవాళ్ళు కాదు. భయంకరమైన జీవితం అది, దుర్భరమైన బతుకు. బంధువులలోనికి వెళ్ళేదానికి లేదు, శుభకార్యాలకు వెళ్ళేదానికి లేదు, ఎవరు కూడా దగ్గరకు పిలిచేవాళ్ళు కాదు. ఒక పక్క బలహీనురాలు మా తల్లి, చిన్న పిల్లలు నా తమ్ముళ్ళు. ఏదో కొంచెం వయసు 8 సంవత్సరాల లోపే ఉంటే ఏమో నాకు పెద్దగా తెలియదు. అది భయం అనేది ఎట్టుంటుందో తెలియదు. ఎందుకంటే పెంచిందే ఆడే. ఇప్పుడు మీకు ఎవరైనా కానీ ఆ బజార్లో ఒక ఆయన చచ్చిపోయాడు, అటే తిరుగుతున్నాడంట. చచ్చిపోయి 5 రోజులు అయింది, సమాధి కూడా అయిపోయింది. ఆయన అమ్మ ఇటే తిరుగుతున్నాడంట మా బజార్లో అని అంటే, ఖచ్చితంగా నువ్వు అటు వెళ్ళేటప్పుడు యేసుప్రభు పాట పాడకపోతే అప్పుడు అడుగు. నడిపెత్తాడు నా ఎందుకంటే అసలు అటు బాను కూడా బావు తెలుసా, 3 బజార్లైనా తిరిగి వస్తావు. పొరపాటున రాత్రి కరెంటు పోయిందంటే అసలు ఇంటికి పోతా. భయంకరమైన జీవితం నా బతుకు. నా జీవితాన్ని నాశనం చేశాడు. దుర్భరమైన బ్రతుకు. శుభకార్యాలకు పిలిచేవాళ్ళు కాదు. ఈ బతుకు బతికే కంటే సావటమే మేలని నేను సూసైడ్ చేసుకున్నాను. పురుగు మందు తాగాను, ఉరి పోసుకున్నాను, కాళ్ళు చేతులు కట్టుకొని ఏట్లో పడ్డాను. దాదాపు 6 నెలల వ్యవధిలో 3 సార్లు సూసైడ్ చేసుకున్నా కానీ నా దేవుడు నన్ను చావనీయలేదు. నా
ప్రభువు తన కొరకై నిలవబెట్టుకున్నాడు. విలువలేని నా కుటుంబమును, పెద్ద దిక్కు కోల్పోయి, తల్లి బలహీనురాలై, సరైన పరిస్థితి లేక, తినడానికి ఆహారము లేక, చిన్న పిల్లలు నా పిల్లలు మా తమ్ముళ్ళు పనికొచ్చేవాళ్ళు కాదు. నా జీవితం అంతా ఇలా అయిపోయింది. ఎవరైనా ఏదైనా పెడతారేమోనని ఎదురు చూచిన రోజులు ఎన్నో. ఆకలి మంట తాడలేక వాడికి నన్ను నేను అప్పగించుకున్నాను. మాంత్రికుడికి వాడు తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా నా బతుకును నాశనం చేసి సమాధుల తోటలో నివాసం చేయించాడు. నా దేవుని సన్నిధిలో ప్రభువుకి నా జీవితమును సమర్పిన ప్రభు ఇలాగ సూసైడ్ చేసుకున్నప్పుడు, ఏట్లో పడిపోయినప్పుడు, కాళ్ళు చేతులు కట్టుకొని మధ్యరాత్రిలో అదే సమాధుల తోటలో నుంచి వెళ్ళి అలాగ పారుతున్నటువంటి పెద్ద ఏరు, కాళ్ళు చేతులు గట్టిగా కట్టుకొని కండవ బిగించుకొని ఎగిరి దూకేశాను గట్టు మీద నుంచి. లోపల దూకడమే తెలుసు. లోపలికి వెళ్ళిపోయి సుడిగుండంలో పడిపోయి లోపలికి వెళ్ళిపోయి తిరుగుతా లోపలికి వెళ్ళి అడుక్కెళ్ళిపోయాను. నురుగు దెబ్బల బారుతుంది ఆ ఏరు, ఆ వాగు, పెద్ద వాగు, నల్లమడ వాగు, భయంకరంగా ఉంది. రాత్రి ఎవరు రక్షించేది? అలాగ దూకడమే తెలుసు. అడుక్కెళ్ళిపోయి సుడిగుండంలో తిరిగి ప్రాణం పోతుంది, కోల్పోతున్నాను. ఈ బతికే కంటే చావడమే మేలనుకున్నాను. ఆ రాత్రి నేను దూకిన సమయములో పెద్ద అరచేయి వచ్చి నన్ను పైకి లేపి ఒడ్డును పడేసినట్టుగా అనిపించింది. నీళ్లు తాగి కోమాలోనికి వెళ్ళిపోయాను. నాకేమీ తెలియటం లేదు. నేను పూర్తిగా చెప్పలేకపోతున్నాను. ఈ సాక్ష్యం టైం అయిపోతుంది. నీళ్లు తాగి బురద తిని బురద మింగి స్పృహ లేకుండా పడిపోయిన నాలో నుండి ఆ నీళ్లు, ఆ నురుగు దెబ్బలు బారుతున్నటువంటి ఆ నీళ్ళల్లో నుంచి ఒక పెద్ద సిలువ పైకి లేచి తల 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 మెరుస్తూ ఉండగా ఆ సిలువలో నుంచి ఒక స్వరం వినబడుతుంది. నా కుమారుడా, నా పని కొరకై నిన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. ఈ మాట నా చెవిన పడగానే చాలాసేపటికి నాకు స్పృహ వచ్చింది. పాక్కుంటా వెనక్కి వచ్చేసాను. ఒంటి నిండా బురద, పరిస్థితి అంతా దుర్భరమైపోయింది. మెలకు వచ్చింది. ఎక్కడో ప్రార్థన జరుగుతుంది. నేను వెళ్ళి ఈ సిలువేంటి, ఈ పరిస్థితి ఏంటి, నా జీవితం ఎందుకు ఇలా మారిపోయింది, ఎందుకు ఈయన, ఎవరు ఈయన, ఆ స్వరం ఏంటి, ఈ నీరేంటి, ఈ పరిస్థితి ఏంటనని ఎక్కడో ప్రార్థన జరుగుతుంటే దూరంగా వెళ్ళి వాగిటి కాడ బయట తలుపేసుకున్నారు వాళ్ళు. లోపల ఆరాధన జరుగుతుంది. బయట కూర్చొని వచ్చి ఇంట్లోకి వెళ్ళి లేచి గాబు దగ్గర నుంచొని నీళ్లు పోసుకుంటుంటే మమ్మ అనుకుంది, వీడు వాడి దగ్గరికి వెళ్ళాడు కదా, ఎవరికో ఏదో చేసి వచ్చారు వీళ్ళు, అందుకే వీడు ఇక్కడ మధ్యరాత్రుల్లో నీళ్లు పోసుకుంటున్నాడు తొట్టికాడ నిలబడి అని అనుకుంది. మా అమ్మకు తెలియదు నా దేవుడు నన్ను దర్శించిన సంగతి. మా అమ్మకు తెలియదు నా ప్రభువు నాతో మాట్లాడిన సంగతి. అయిపోయింది. తెల్లారి ఓ అక్క దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి చెప్పుకున్నాను. ఆమె దైవజనుని దగ్గరికి తీసుకెళ్ళింది. ఇది దేవుని స్వరమేనయ్యా, దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడయ్యా అని చెప్పి. దేవుడు నన్ను ఎన్నుకోవటం ఏంటి? పనికి రాని దాన్ని కదా, నేను పనికి రాని వాణ్ణి కదా, నా జీవితం పనికి రానిది కదా, నన్ను ఎన్నుకోవటం ఏంటి? నా పరిస్థితి ఎందుకు ఇలా మార్చాడు ఆయన? నా ప్రభువు దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆమె ఒకసారి మందిరంలోకి రాయ్యా అంది. పగలు మందిరంలోకి తీసుకెళ్ళి అలా నుంచోన్నాను. లోపల ప్రార్థన జరుగుతూ ఒక 20 మందే ఉన్నారు.
లోపల అడుగు పెట్టగానే నా ఆకారం చూసి తెలుసుగా